ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైసీపీ నుంచి కొంచెం పక్కన పెడితే సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను పర్సనల్ గా. చాలా సీనియర్ లీడర్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? వస్తున్న నాయకులు చేరుతున్న పార్టీ జనసేనగా ఇప్పుడు మారిపోయింది, టీడీపీని ఆప్షన్ గా ఎంచుకోవట్లేదు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు జనసేన ఒక హ్యాపెనింగ్ పార్టీగా కనిపిస్తుంది అంటారు అలాంటి లీడర్స్ కి? ఆయన నాయకత్వం మీద అందరికీ కూడా గౌరవం ఉండొచ్చు. అదేవిధంగా చంద్రబాబు ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇష్టపడకపోవచ్చు. దానికి కారణాలు ఏవైనా కానీ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే. సార్, 2024 ఎన్నికలు కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్టివ్ వల్లనే ఈ రిజల్ట్ అంటారా? మీ అభిప్రాయం? 100%. దాంట్లో ఏం సందేహం? పవన్ కళ్యాణ్ వల్లనే 100%. అటు వైసీపీ ఓటమి, అటు కూటమి గెలుపు 100%. అంతలాగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా ఏపీ పాలిటిక్స్ ని? ఏపీ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడా లేదా అనేది కాదు, వారికి సంబంధించిన సామాజిక వర్గం అంతా కూడా ఆయనకు గట్టిగా మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడి ఎన్నికల్లో గెలవడానికి కారణభూతులే. ఓకే సార్, టీడీపీ పార్టీకి కమ్మ సామాజిక వర్గం బలం, జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం, మరి వైసీపీ పార్టీకి ఏ సామాజిక వర్గం? ఒకవేళ నిజంగానే అది నమ్మి ఉంటే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చేదా అంటే? లేదు, లేదు. రెడ్లంతా కూడా చాలా మంది వ్యతిరేకం చేశారు. కారణాలు ఏవైనా కానీ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తాను. సార్, ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి అంటూ ఉంటారు. గెలుపు ఓటమి ఖచ్చితంగా అవి అనివార్యం. ఒకరికి గెలిస్తే మరొకరు ఓడిపోవటం అనేది అనివార్యం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ మీకు చంద్రబాబు నాయుడుకి మీరు చదువుకునే దశ నుంచే గొడవలు ఉన్నాయి అని ఏంటి సార్? అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పటి వరకు ఆ కొట్టిన ఇష్యూని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేది జగన్ గారు చేసిన కమెంట్. ఎందుకు కొట్టారు? అది నాకైతే గుర్తులేదు. అది ఇప్పుడు స్టూడెంట్ డేస్ లో ఎమోషన్స్, సంతోషం, కోపం అన్నీ ఉంటాయి. బట్ అప్పటికి ఇప్పటికి పరిపక్వం చెందిన తర్వాత అలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడడం మంచిది కాదు. రైట్. చంద్రబాబు నాయుడు గారు మీరు క్లాస్మేట్స్ సార్, లేదంటే సీనియర్ జూనియర్ కైండ్ ఆఫ్? ఆయన నాకు సీనియర్. 1 year సీనియరా? 2 years సీనియర్. ఓకే, రైట్. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవటము, గత ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు జరిగాయని చెప్పడం అనేది కామన్ అయిపోయింది. కానీ ఇక్కడ పర్సనల్ అటాక్స్ వరకు వెళ్ళి చంపటము, అనేక దాడులు చేయటము, విగ్రహాలు పగలగొట్టడం, ఈ ఇష్యూస్ అన్ని చూస్తున్నప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే మాటకి మీ సమాధానం? రాజకీయ పరిస్థితులు అనే దానికంటే ఒక శాంతి భద్రతలు అనేది పక్కదో పట్టింది. పోలీసు వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో అధికారులందరూ కూడా విలువెల్లాడిపోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏమో కక్ష సాధింపు చర్యలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మరి మీరంతా కూడా చూశారు, మా నాయకుడి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా మేము ధర్నా చేశాము. అక్కడ వీడియోలన్నీ కూడా దేశ రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకులకి అందరికీ కూడా చూపించడం జరిగింది. వారు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ మీడియాకంతా కూడా అవన్నీ కూడా చూపడం జరిగింది. మరి ఎంత దారుణంగా బీహార్లో కానీ ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇంతవరకు జరగలేదనేది ప్రతి ఒక్కరి ఆలోచన కూడా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, నా మీద చాలా బాధ్యత ఉంది, ఇవి అమలు చేయాలి అంటే లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ నీడ్ అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు పదే ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. మొత్తం డబ్బా పెట్టని ఖాళీ చేసేసింది వైసీపీ ప్రభుత్వం. అంటే సంక్షేమ పథకాలకే ఇచ్చేసారు, ఇంకా అమౌంట్ ఏమీ లేకుండా చేసేసారు అనేది ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది వైసీపీ దీన్ని? ఈరోజు మనం పరిస్థితి చూస్తే 2019 ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం 2024 దాకా కూడా. దాంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది, ఆ రోజు కేవలం 100 కోట్లతో మనం రాష్ట్ర ఖజానాను తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు 1000 కోట్లతో రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి అప్పగించారు. మరి ఆయన సూపర్ 6 హామీలు ఇచ్చాడు. మరి ఎందుచేత ఆ హామీలన్నీ కూడా ఆయన అమలు చేయడానికి సంకోచిస్తూ ఉన్నాడు? ఎంచేత అన్నీ కూడా పోస్ట్పోన్ చేయడము లేకపోతే వదిలేయడం చేస్తూ ఉన్నాడు? మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు.